జగన్కి వేశారు కదా. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు 70% తేడా వచ్చి తెలుగుదేశానికి వేశారు కదా. కానీ ఓ 30% ఎప్పటికీ జగన్ వెనకాల ఉంటారు కదా రెడ్డి. అట్లాగే ఈయన వెనకాల 30, 50, 70 అట్లాగే ఉంటారు. కాబట్టి సామాజిక వర్గంతో ప్రాబ్లం లేదు. అది కింగ్ మేకర్గా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈయన ఎవడో పోతే ప్లేస్ అన్నటువంటి రూట్లో చూసుకుంటున్నారు. కానీ తన ఎలివేషన్ ఇవాళ రోజున ఆయన చేస్తున్నది ఒక చక్కటి ప్లానింగ్. తన శాఖలు చక్కగా చేసుకెళ్తున్నారు. అట్లాగే అతి పోకుండా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు. దాన్ని అది జనంలోకి తీసుకెళ్లడంలో కూడా సక్సెస్ అవుతున్నారు. రెండోది, ఇదివరకు ఆయన మీద విషం చిమ్మేటటువంటి పత్రికలే ఇప్పుడు ఆయన పొగిడి వార్తలు రాస్తున్నాయి. కానీ నిశ్శబ్దంగా ఈయన డౌన్ ప్లే చేసే కార్యక్రమం జరుగుతుంది కూడా. దాన్ని ఎదుర్కొంటూ జాగ్రత్తగా అవతలోళ్ళ ఎత్తుకి పై ఎత్తు, అదేంటంటే మెత్తడి చుట్టుతో తలకాయ పగలగొట్టాలనుకునే వాళ్ళకి జాగ్రత్తగా ఈయన కవచం అడ్డు పెడుతున్నాడు. తన తెలివితేట స్ట్రాటజిక్ గా సక్సెస్ అవుతున్నాడు ఆయన, అందులో డౌట్ ఏం లేదు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా నిశ్శబ్దంగా ఈయన డౌన్ ప్లే చేస్తున్నారు. ఈయన ఉద్దేశపూర్వకంగా టాక్టికల్ గా తన పనిని ప్రజల్లో ఎలివేట్ చేసుకుంటారు. కాబట్టి ఇవాళ రోజున భవిష్యత్తులో పవన్ కి చేత కాదు, పవన్ సీఎం గా పనికిరాడు అనలేరు. తనకి ఏ శాఖలు ఇస్తే అట్లా సక్సెస్ అయ్యాడు. రాజకీయ నిర్ణయాలు కూడా సక్సెస్ అయ్యాడు. ఇంకా ఆయన చేత కాబట్టి చేసుకున్నారు పాలన ఎలా చేయాలి.